హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్. సో చాలా కాలం నుంచి వీళ్ళందరూ మనందరికీ తెలుసు. మంచి మంచి ఫోక్ సాంగ్స్కి వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అలాగే మంచి మంచి కవర్ సాంగ్స్కి ఈ అమ్మాయి పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. తను యాక్టర్, ఫిట్నెస్ ట్రైనర్, ఇవన్నీ మనకు తెలిసిందే. సో చాలా చక్కగా చూస్తున్నాము. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మనందరికీ తెలుసు. కానీ ఒకళ్ళ జీవితాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా తయారవుతారు అనే దానికి ఈ ఇష్యూ అనేది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ చాలా కాలం నుంచి చాలా మంచి ఫ్రెండ్స్గా ఉంటారు, సాంగ్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఇంట్లో వాళ్ళు కూడా నిజంగానే కష్టపడుతున్నాడు కదా అని అనుకున్నారు. ఈశ్వర్ సాయికి పెళ్ళయ్యి దగ్గరగా 7 నుంచి 8 సంవత్సరాలు అవుతుంది. ఒక చిన్న బాబు కూడా ఉన్నారు వాళ్ళకి. కానీ మాధురి రాథోడ్తో ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది బయటకు రావడము, వాళ్ళ అక్రమ సంబంధం బయటికి రావడము, అది కూడా వాళ్ళ వైఫే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజంగానే ఒక లైఫ్ని స్పాయిల్ చేసి, ఎంత మంచి లైఫ్ అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ బాసింగ బాలాలు కావచ్చు, అలాగే రాత్రి రాత్రి సాంగ్ కావచ్చు, ఇలాగే ప్రమీల కావచ్చు, ఈ సాంగ్స్ అన్నిటితో కూడా ఒక మంచి ట్రెండింగ్లో ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కాలం నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తన లైఫ్ని అనేది గుర్తుండు. అంటే మనకి సోషల్ మీడియాలో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా కానీ మనకి టక్కున గుర్తుపట్టే వ్యక్తుల్లో మాధురి రాథోడ్ కూడా ఒకరని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్ అన్నిటికీ మించి ఇలాంటి ఫోక్ సాంగ్స్ వీటన్నిటిలో కూడా మాధురి రాథోడ్ మనకి చాలా కనిపిస్తూ ఉంటారని చెప్పుకోవాలి. సో ఒక మంచి ఫ్యూచర్ ఉంది వీళ్ళకి అని అందరూ అనుకుంటున్న టైంలో వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి ఎఫ్ఐఆర్ రావడం, అది కూడా రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకోవడం అనేది ఇద్దరు కెరీర్లని దెబ్బతీసిందని చెప్పుకోవాలి. ఇలాంటి తప్పులు చేసేటప్పుడు కెరీర్ ఏమవుతుంది, లేదంటే ఫ్యామిలీస్ ఏమవుతాయి అనేది ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని చూసి ఇంకా 10 మంది ఏ విధంగా నేర్చుకుంటారు, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్ అనమాట. సో ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా, ఎంత బయటకు వచ్చి బతికే స్వేచ్ఛ ఉన్నా కానీ ఇలాంటి తప్పులు చేస్తూ ఒక జీవితాల్ని, ఒక కుటుంబాల్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు అని ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే ఒక చక్కటి ఫ్యామిలీ, తనకి ఒక చిన్న బాబు కూడా ఉన్నారు ఈశ్వర్ సాయికి. ఈమె చూస్తే ఇంకా పెళ్ళి అవ్వలేదు. పెళ్ళైన అతనితో ఇలాగ అక్రమ సంబంధం పెట్టుకోవడము, తన లైఫ్ని స్పాయిల్ చేసుకోవడమే కాకుండా అవతల ఒక కుటుంబాన్ని స్పాయిల్ చేసే అంత రైట్ ఎవరిచ్చారు అనేది ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. అదేంటి మాధురి, మాకు అందరికీ తెలుసు కదా, ఇలాంటి పని ఎందుకు చేసింది అని కొంతమంది అంటుంటే, ఈశ్వర్ ఎందుకు తన లైఫ్ని స్పాయిల్ చేసుకొని ఈ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భార్య చెప్తున్న మాటలు ఏంటంటే, నా భర్త మంచివాడే, 7-8 సంవత్సరాలు మేము కాపురం చేశాము, ఈ 7 ఏళ్ళలో కూడా నా భర్త నన్ను ఏమీ అనలేదు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు. నేను గతంలో కూడా నేను సూసైడ్ చేసుకోవడానికి ఈ అమ్మాయి వల్లే వెళ్ళాను. ఎందుకంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, కొన్ని టెక్స్ట్ మెసేజెస్ చూశాను, నాకు చాలా డౌట్ అనిపించింది వీళ్ళిద్దరి మధ్య. అప్పుడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి పదే నాకు ఫోన్ చేసి నన్ను ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడిగింది. ఇంత బాగా అడుగుతుంది కాబట్టి నిజంగానే అంత మంచి అమ్మాయి అని నేను భావించాను. మాకు దగ్గరుండే మా జీవితాలను ఇలా నాశనం చేసింది. కనీసం బుద్ధి లేదా? నా భర్త చూస్తే కనీసం ఎలాంటి అలవాటు కూడా లేదు అతనికి, మందు కానీ సిగరెట్ కానీ ఎలాంటి అలవాటు లేదు, చాలా మంచివాడు, నన్ను డెలివరీ టైంలో కూడా చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది ఈ అమ్మాయి పరిచయం అయింది. ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత అతను చెప్పిన, ఎందుకు ఇలా చేసావని తను గట్టిగా అడిగినప్పుడు తన భర్త ఈశ్వర్ ఏం మాట చెప్తున్నాడంటే, ఆ అమ్మాయి నా మీద పడుతుంది, నేనేం చేయాలి, ఆ అమ్మాయి నా మీద పడడం వల్లే నేను, అంటే మగాడిగా ఎలా ఉంటుందో తెలుసు, ఒక అమ్మాయే ఇంత లీన్నెస్ ఇచ్చినప్పుడు ఇంకా మగాడు ఏదో ఒక వీక్ మూమెంట్లో అలా ఒక కాల్ జారుతాడు అనే టైప్లో తను చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది అని భార్య చెప్తుంది. ఆ అమ్మాయికి అసలు ఎందుకు మేము ఆదరించాము, మా ఇంట్లో చాలా క్లోజ్గా తిరిగింది, చాలా ఫ్రెండ్స్గా ఉన్నాము, ఇలాంటి పని చేస్తుంది అని నేను ఊహించుకోలేదు అని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత తను ఎమోషనల్గా ఫైర్ అవ్వడం జరిగింది. ఇద్దరి మీద తన్ను కూడా కొట్టడం జరిగింది. కానీ అక్కడ ఒక వీడియోలో మనం చూసుకున్నట్లయితే మాధురి రాథోడ్ కావచ్చు, ఇటు ఈశ్వర్ సాయి కావచ్చు, కెరీర్ పీక్ స్టేజ్లో వెళ్తుంది అనుకున్న టైంలో ఈ ఇష్యూ బయటకు రావడం వల్ల వాళ్ళ కెరీర్ సంగతి ఏంటి అనే అయోమయంలో వాళ్ళ ఫేసెస్లో కనిపిస్తూనే తప్పు చేశాము అనే భావన వాళ్ళ ఫేసెస్లో క్లియర్గా కనబడుతుంది. కాబట్టి కుటుంబ బంధాలకి విలువలనిస్తూ, సో కుటుంబాల మధ్య ఇలాంటి ఇష్యూస్ని తీసుకొస్తే ఏమవుతుంది అనే దానికి ఇప్పుడు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, రాను ఈ బంధాలకి అనుబంధాలకి ఎందుకు ఇలాంటి చేస్తున్నారు అనేది కూడా అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక
తన లైఫ్ నాశనం చేసుకోవడమే కాకుండా పక్కన ఇంకొక ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసి తన ఫ్యూచర్ని తన కెరీర్ని అంతా కూడా నాశనం చేసుకుంది మాధురి రాథోడ్ అని చెప్తున్నారు. మరి ఇప్పుడు వరకు అంటే తన భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియోలన్నీ బయటకు వచ్చాయి, కానీ తన భార్య కూడా మీడియాతో వచ్చి మాట్లాడింది, కానీ ఈశ్వర్ సాయి కానీ మాధురి రాథోడ్ కానీ బహిరంగంగా వచ్చి దీనిపైన ఎలాంటి వీడియో బయట కానీ లేదంటే స్పందించడం కానీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మాధురి రాథోడ్ పైన ఈశ్వర్ సాయి పైన తన భార్య కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చాలా రోజులుగా చెప్తూ ఉన్నారు. కానీ మాకున్న ర్యాపో వల్ల మాకున్న రిలేషన్ వల్ల మేము అనుకున్నాము ఇలాంటిది ఏది ఉండదు, చాలా బాగా కష్టపడుతున్నారు, మంచిగా సెటిల్ అవుతారు అని అనుకున్నాం, కానీ ఇలాగ బయటకు వస్తుందని నేను అనుకోలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఫోక్ ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయొద్దు అని అంటున్నారు. ఎలాంటి వాళ్ళని అంటే భర్తను ఎంకరేజ్ చేయొద్దా, మాధురిని ఎంకరేజ్ చేయొద్దా, ఈ క్లారిటీ అనేది లేదు. అంటే ఎదుగుతున్న టైంలో ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు భర్తను వెనకేసుకొస్తూ తప్పంతా అమ్మాయిదే అని నెట్టేస్తుంటే సో ఇది ఏ విధంగా కరెక్ట్ అని కొంతమంది అంటుంటే, ఒక లైఫ్లోకి వెళ్ళడం నిజంగానే తప్పు. సో ఒక తప్పు జరిగిందంటే ఇద్దరు వైపున మిస్టేక్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి గమనించుకోవాలని కొంతమంది అంటుంటే, మాధురి చేసింది 100కి 200% తప్పు. పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు, పిల్లాడు ఉన్నాడు, వాళ్ళు హ్యాపీ లైఫ్ వీళ్ళు లీడ్ చేస్తున్నారు అని తెలిసి కూడా ఆ అబ్బాయి జోలికి వెళ్ళడము, ఆ అబ్బాయితో అలా మూవ్ ఆన్ అవ్వడం అనేది ఖచ్చితంగా తప్పు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కెరియర్ మంచి పీక్ స్టేజ్లోకి వెళ్తుంది అనుకుంటున్న టైంలో అందరికీ తెలిసిన ఇన్ఫ్లుయెన్సెస్సే ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటే ఇంకా సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? మీరు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్గా మీరు భావిస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? సో ఒకసారి అంటే మంచి చెడు ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుంది అని అందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ ఇష్యూయే ఇప్పుడు నడుస్తుంది. వీళ్ళిద్దరూ ఎలా రెస్పాండ్ అవుతారు బయటకు వచ్చి, మెయిన్గా మాధురి ఏం చెప్తుంది అనే దానిపైన కూడా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక సైడ్ నుంచే విన్నాం ఇప్పుడు వరకు, తన భార్య చెప్పింది, అలాగే ఈశ్వర్ కానీ మాధురి కానీ మాట్లాడలేదు. అసలు నిజంగా ఏం జరిగింది, ఎవరిని ఇంపాక్ట్ చేశారు, అలాగే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే దానిపైన కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ స్పందిస్తే కానీ ఇంకా మొత్తం మనకి వ్యవహారం అనేది తెలియదు. కాబట్టి సో ఏదేమైనప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎంతోమంది, కొన్ని లక్షలాది మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మీరు చేసే పనులకి వాళ్ళు కూడా ఇంపాక్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి ఇలాంటి తప్పులు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తే మంచిది అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఇది మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి యొక్క అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.